మీరు హామీలు ఏడాదిలో చేస్తా ఉన్నారు, చేయలేదు అనేటువంటిది, అది కూడా అరాకొరా చేశారు అనేటువంటిది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టే నాటికి మేము -3,000 కోట్ల రూపాయలతోటి రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టింది. ఎందుకంటే అప్పటికి ఏం చెప్పారు, 7,000 కోట్ల రూపాయల అకౌంట్ ఉన్నాయి, 5 మంది దేశాన్ని పెట్టినామని చెప్పారు. తీరా చూస్తే -3,673 కోట్ల రూపాయలతోటి అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం 10 నెలల కాలంలో 55,143 ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. అదే కాకుండా ఇప్పుడు హైదరాబాద్ తలసరి ఆదాయం మీరు ఒకసారి చెక్ చేసుకోండి, 19.3. ఈనాడు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ఇంత చెప్తా ఉన్నాడు కదా, ఒక్కసారి చెక్ చేసుకోండి. ఆనాడు యూపీఐలో ఏ విధంగా జీడిపి ఉన్నది, యూపీఐలో జీడిపి 7.8% ఉంటే 1980లో 4.5% ఉంది జీడిపి. ఈ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ 11 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు వచ్చి 4.4% అంటే 1980 ఏదైతే ఏ పరిస్థితి ఉందో ఆ పరిస్థితి. ఇక్కడ తప్పేం లేదు, మీరు ఒకసారి టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక చెక్ చేసుకోండి. మీరు చెప్పి అదే కాకుండా డాలర్ విలువ ఎంత ఘోరంగా 84 అంటే 84 రూపీసు డాలరు రూపాయి పతనం అవుతూ ఉంది. అదే కాకుండా రూపాయి పతనం అవుతూ డాలర్ విలువ రోజు రోజు పెరుగుతూ ఉంది. ట్రంప్ గారు నా దోస్త్ అని చెప్పిన నరేంద్ర మోడీ గారు, అదే కాకుండా ప్రపంచం మొత్తం ట్రేడ్ వార్ వస్తుందని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంటే ఇప్పటివరకు అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి గారు మాట్లాడతలేరు, రూపాయి పతనం అవుతూ ఉంటే నరేంద్ర మోడీ గారు మాట్లాడతలేరు. అదే కాకుండా 27% నిరుద్యోగం పెరిగింది దేశంలో, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన నరేంద్ర మోడీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు? 27% నిరుద్యోగం పెరిగింది, జీడిపి తగ్గిపోతూ ఉంది, అదేవిధంగా రూపాయి పతనం అవుతూ ఉంది, ప్రపంచవ్యాప్తంగా ట్రేడ్ వార్ వచ్చే పరిస్థితి కనపడతా ఉంది. అదే కాకుండా ఇప్పుడు అన్ని దేశాలు కూడా సమీక్షించుకుంటా ఉన్నాయి ఆర్థికంగా ఏ విధంగా ముందుకు పోవాలి. అదే చైనాకు సంబంధించి కూడా ఇప్పుడు రికార్డు స్థాయిలో వారి చైనాకు సంబంధించిన కరెన్సీ కూడా పడిపోయిందని చెప్పేసి వాళ్ళు అక్కడ ఉన్నట్టు అధికారులు వాళ్ళంతా చర్చ చేస్తూ ఉంటే ఇప్పటివరకు ప్రధానమంత్రి గారు మాట్లాడతలేరు, అదేవిధంగా ఆర్థిక శాఖ నిర్మలా సీతారామన్ గారు మాట్లాడతలేరు. చాలా స్పష్టంగా వాళ్ళ ఆర్థిక విషయాల్లో ఈ 11 సంవత్సరాల కాలంలో అందరూ చూస్తాం జీడిపి పతనం అవుతుంది, యూపీఐలో ఆనాడు రూపాయి పెరిగింది. అదే కాకుండా ఇక్కడ నేను మాట్లాడుతున్నాను. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత మీరు ఒకసారి చెక్ చేసుకోండి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమానికి సంబంధించి మహాలక్ష్మి ఉచిత బస్సు సంబంధించి 1,50,00,000 మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారు. 500 రూపాయలు సంబంధించి గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నాం, 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఫ్రీ ఇస్తా ఉన్నాం, అదే కాకుండా 10 లక్షల ఆరోగ్యశ్రీకి ఇస్తా ఉన్నాం. అదేగా గృహ నిర్మాణం సంబంధించి ప్రతి నియోజకవర్గానికి 300,500 ఇళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది. అదేగా ప్రజా దర్బార్ నిర్వహిస్తుంది, ప్రజాపాలన ఇట్లా చెప్పుకుంటే పోతే రుణమాఫీ సంబంధించి దాదాపు 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది, వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేసినాం, రైతు నేస్తం, రైతు భరోసా, హార్టికల్చర్ ఆయిల్ పామ్ సాగు పెద్ద ఎత్తున తెలంగాణ దానికి ప్రోత్సాహం అందిస్తూ ఉన్నాం, పంటల బీమా సంటములకు 500 రూపాయలు, అదేగా కొనుగోలు కేంద్రాల్లో సదుపాయాలు మెరుగుపరిచినాం, అదేగా సన్నోట్లకు 500 రూపాయలు ఇవ్వడంతో ఒక ఎకరాకి 12,000 రూపాయలు అదనంగా రైతులకు మేలు జరుగుతూ ఉంది. విద్యారంగానికి సంబంధించి స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినాం, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినాం, అదేగాక అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేసినాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఇచ్చినటువంటి గ్యారంటీలు 130 హామీలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చింది. ఆనాడు ప్రజాస్వామ్యం లేకుండా చేసింది మీరే కదా, 6,70,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ప్రతి గంటకు 8 కోట్ల రూపాయలు రాష్ట్రం అప్పు కూడా చెల్లిస్తూ ఉంది. 193 కోట్ల రూపాయలు రోజుకి, నెల తిరిగి తలకు 6,000 కోట్ల రూపాయలు, ఇప్పటివరకు దాదాపు 60,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం చేసిన అప్పులకు రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ అదేవిధంగా ఇన్స్టాల్మెంట్ చెల్లిస్తూ ఉంది. అయినా ఖర్చులు తక్కువ చేసుకున్న ఆదాయ మార్గాలు పెంచుకునే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం 5 లక్షల కోసం పనిచేస్తూ ఉంది. నీళ్లు, నిధులు, నియామకాల అస్తిత్వం, ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకొని ప్రజాస్వామ్య విషయంలో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ ప్రారంభించారు. అదే కాకుండా అస్తిత్వ విషయంలో గద్దర్ గారు జయంతి కావచ్చు, తెలంగాణ గీతాన్ని కావచ్చు, టీఎస్ ప్లేస్లో టీజీ తీసుకురావడం జరిగింది. అదే కాకుండా నిధుల విషయంలో నిధులకు సంబంధించి ఖర్చు తక్కువ చేసుకున్న ఆదాయ మార్గాలు పెంచుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ ప్రభుత్వం మీరు చర్చ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 10 సంవత్సరాల కాలంలో మీరేం చేసిరు, ఈ 10 నెలల కాలంలో మేమేం చేసినాం అనేది చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తే ప్రభుత్వం సమాధానం చెప్తానికి సిద్ధంగా ఉంది. బీఆర్ఎస్ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ అయినా ఓన్లీ ఎలక్షన్ల సందర్భంగా ప్రచారం చేసుకోవడానికి మాత్రమే కాళేశ్వరం అధికారంలోకి వచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 100 హామీలు ఇప్పటివరకు నెరవేర్చింది. ఇక్కడ కోటేశ్వరరావు గారు ఒక విషయం, సరే కేంద్రంలో 11 ఏళ్లలో ఆర్థిక పరిస్థితి గురించి ఒక చర్చ అది చాలా కాలంగా నడుస్తుంది, అదొకటి. రెండోది ఇంకొక అంశం ఏంటంటే, సరే ఎన్నికలప్పుడే రాజకీయాలని కేసీఆర్ ఉపన్యాసం చెప్పినా రేవంత్ రెడ్డి చెప్పినా చెప్తారు, కానీ ఆచరణకు వచ్చేటికి అది కేసీఆర్ గారు కూడా చాలా సందర్భాలు అసెంబ్లీలో ఎన్నికల వరకే రాజకీయాలు ఉండాలి, ఆ తర్వాత కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉండాలి, నిర్మాణాత్మక విమర్శలు ఉండాలి, సూచనలు ఉండాలంటారు. ఇవాళ నిన్న ఒకానొక సందర్భంలో బహిరంగంగానే విపక్షాలు అన్నీ రావచ్చు, మాకేం భేషజాలు లేవు, మీ యొక్క పాలసీని తీసుకొస్తే మంచివి అనుకుంటే మేము అడాప్ట్ చేసుకుంటాం,
దానికోసం కేబినెట్ సబ్ కమిటీ డిప్యూటీ సీఎం ఆధ్వర్యంలో ఒక కేబినెట్ సబ్ కమిటీ కూడా వేసామన్నారు, కానీ ఎవరు విపక్షాలు అయితే స్పందించలా. అది మంచిదనో కాదనో, లేదంటే అసలు దానివల్ల ఉపయోగం లేదనో, అది వేస్ట్ అనో, మేము వస్తామనో రామని అయితే ఇప్పటివరకు ప్రకటించలే. నిన్న బహిరంగంగా వేదిక మించే కాన్స్టిట్యూట్ చేయమని సిఎస్ కూడా ఆదేశాలు ఇచ్చారు. దీన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు అలాంటి ప్రకటనల కంటే ఒక అఖిలపక్ష సమావేశాన్ని వివిధ అంశాల మీద అఖిలపక్ష సమావేశాన్ని ఎందుకని ముఖ్యమంత్రి పిలవరు అనేటువంటిది నా ప్రశ్న. ఇప్పుడు మేము ఏర్పాటు చేసాము, మేము ఒక డెస్క్ ఏర్పాటు చేసాము, లేదా ఒక రూమ్ ఏర్పాటు చేసాము, మీరు వచ్చి ఇవ్వండి అని అంటే అది పద్ధతి కాదు. గతంలో కాంగ్రెస్ కానివ్వండి లేదా తెలుగుదేశం పార్టీ కానివ్వండి అఖిలపక్ష సమావేశాలను ఏర్పాటు చేసినటువంటి చరిత్ర మనకు తెలిసిందే. అందువలన భేషజాలకు పోకుండా ఏ అంశం మీదనైనా కానీ డైలాగ్, ఏ ముఖ్యమంత్రి గారు ఒక అఖిలపక్ష సమావేశం పిలిస్తే ఆయనకు వచ్చేటువంటి నష్టం ఏమిటి? అందువలన అది ఎప్పుడైనా ఇవ్వచ్చు. ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా సూచనలు అనేటువంటివి ప్రత్యేకంగా ఉపసంఘం అక్కర్లేదు, లేదా ఒక మంత్రి అక్కర్లేదు, ఎప్పుడైనా ఇవ్వచ్చు. అది కాదు కదా. నేను అనుకోని ఏంటంటే దాని సీరియస్నెస్ చెప్పడం కోసం వేసుంటారు. దాని పొలిటికల్ స్ట్రాటజీ ఉండొచ్చు, లేదు మేము ఇంత సీరియస్గా ఉన్నాము అని చెప్పడం కోసం అయి ఉండొచ్చు. మీరు అన్నట్టు మీకు వేయాల్సిన అవసరం, అసెంబ్లీలో కూడా సూచనలు సలహాలు ఇవ్వచ్చు అని పదే పదే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని అసెంబ్లీకి రండి, మీ అనుభవం చెప్పండి అని అంటున్నారు. సరే, అది ఆయన వస్తాడా రాడా అంటే వాళ్ళు ఇచ్చే సలహాలు సూచనలు వీళ్ళు తీసుకుంటారా లేదా అనేది ఒక అంశం. అయితే అందుకని అఖిలపక్ష సమావేశం అనేటువంటిది ఒక ఫోరం. అయితే అది నిబంధనలు ఉన్నాయా లేవా, గతంలో మరి కేసీఆర్ చేశారా లేదా, అవన్నీ పక్కన పెడతాయి. ఒక చొరవ రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఒక చొరవ, హైడ్రా కావచ్చు, లేదా మూసీ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ప్రభుత్వం నుంచి చొరవ ఏమిటనేటువంటిది ముఖ్యం. మేము ఇమ్మన్నాం కదా ఇవ్వలేదు అని ఎదుటోళ్ళ మీద బ్లేమ్ చేయడం కంటే, రండి ఫలానా తేదీ రండి, అసెంబ్లీలో ప్రాతినిధ్యమా లేదా గుర్తింపు పొందిన పార్టీలో ఏదో ఒక ప్రాతిపదికన ఎవరినో ఒకరిని ఏదో విధంగా ప్రతినిధులతో జరపాలనేదే నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. రైట్. నాగేంద్ర గౌడ్ గారు.